వార్డు సచివాలయాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. కీలక అంశాలపై కలెక్టర్ ఆదేశాలు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల పనితీరును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో సమీక్షించారు. సమీక్షలో పలు శాఖల పరిధి అంశాలపై చర్చ జరిపారు. రెవెన్యూ విభాగంలో డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ ప్రకారం నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ సూచించారు. యూపీఐ కోడ్ల ద్వారా వసూళ్లను పెంచాలి అని, మున్సిపల్ ఆస్తులైన షాపులు అద్దెలపై కఠినంగా వసూలు జరగాలని ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో శానిటేషన్ కార్మికులు హాజరు నియమితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి అని, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. కమ్యూనిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పూర్తిగా ఆపరేషన్లోకి తేవాలి అని, మున్సిపల్ వాహనాల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల ప్రగతిపై సమీక్షించారు. జిండాల్ ప్లాంట్కు వ్యర్థాల రవాణాపై స్పష్టత కోరారు. టాయిలెట్ల నిర్వహణ, కొత్తగా నిర్మించే టాయిలెట్లపై కార్యాచరణ చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఆయా వార్డు సచివాలయాల అడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. Sanction in this meeting, sir. Thank you, sir. That is from my side, sir. Thank you, Shukran garu. ఇప్పుడు రోడ్ టు టెంపుల్ వెళ్ళడానికి వైడెన్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? Sir, 3 crores. వెల్లనాయుడు గారు నెల తరఫున రేస్ చేసిన దానికి ఆ రోడ్డు వెడల్పు చేయమని అడిగారు. దాన్ని ఖచ్చితంగా 3 కోట్లతోటి అది శాంక్షనింగ్ వెంటనే దాన్ని అనుమతిస్తున్నాం. అయిపోయిన తర్వాత స్వర్గస్థులు అయ్యి మనం స్వర్గస్థులనే పదం వాడతాం. అలాంటి వాళ్ళకి గౌరవంగా మనం ఇబ్బంది లేకుండా ఉండాలి. ఖచ్చితంగా అలాంటిది ఆ పరిధిలో రోడ్డు కూడా దాన్ని వెంటనే ముందుకు తీసుకెళ్తాం. అలాగే డ్రైన్స్ గురించి 1 crore అడిగితే దాని కలెక్టర్ గారు చెప్పింది 2.97 kilometers కదా సార్ స్వప్నల్ గారు. దట్ విల్ బి శాంక్షన్. అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. 5 కోట్ల బడ్జెట్ తోటి ఆ సీసీ రోడ్లు కనెక్షన్ అంతా కూడా. ప్రత్యేకించి నేను పెద్దలందరినీ, గ్రామ పంచాయతీ పెద్దలందరినీ, ఆడపడుచుల్ని, మహిళల్ని, అక్కచెల్లెల్ని, పెద్దల్ని, మేధావుల్ని, విజ్ఞానవంతులందరినీ మీరు చేయాల్సిన ముఖ్యంగా పారిశుద్ధ్య ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి దాంట్లో. సో కలెక్టర్ గారు చెప్పినట్టుగా దీన్ని 2 రకాలుగా చూడాలి. ఒకటి వర్షం నీరుని పట్టుకోవడం. ఎందుకంటే మీకు నేను తెలుసు, గతంలో నేను శ్రీకాకుళం ఉద్దానం సమస్య తీసుకొచ్చినప్పుడు ఈ ఉద్దానం కిడ్నీ సమస్య ప్రతి చోట మన ఇంట్లో వాళ్ళతో కూర్చొని ఎలా మాట్లాడితే బాగుంటుంది. అందుకనే కదా, అందుకని మీరు ఏం ఇబ్బంది పడకుండా మీరు టైం తీసుకుంటే 10 నిమిషాలు తీసుకొని ఏం పడదు. మీకు చెప్పాల్సిందంటే మొత్తం మీరు ఒకటి చెప్పాను కాదు. మీ బాబు ఏం చేస్తున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీ వారు ఏం చేస్తారు? ఏంటమ్మా మీకున్న మీరు ఏం చదువుతున్నారు చెప్పండి. మా ఊరిలో మాకు నీరు కొరత ఎక్కువగా ఉంటుంది సార్. మాకు 3,500 మాకు ఒక ట్యాంకీని ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం సార్. అమ్మ ఏఈ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ గారు బయటలో ఆంధ్రప్రదేశ్ ఏ గారు ఒకసారి జగదీశ్వర్ గారి గురించి ఒకసారి చెప్పండి సార్. ఇంకొక 252 నివాసాలకి ఇంటింటికి కొలాయి ఏర్పాటు చేయలేదు సార్. 60 ట్యాంక్ ఉంది సార్. జై గారు చెప్పేది కరెక్ట్. 250 హౌస్ హోల్డ్స్ ట్యాప్స్ ఇవ్వాలి. పైప్ లైన్ ట్యాప్స్ ఇవ్వడానికి వాడి దగ్గర 27.1 lakhs కి శాంక్షన్ ఉంది సార్. అది ప్యాకేజ్ టెండర్స్ కావాలని తమ దగ్గర ఫైల్ ఉంది సార్. అది రావాలని అసెంబ్లీ సెగ్మెంట్ ఒక టోటల్ 6 kilometers కి 18 crores తో ఒక ఎస్టిమేట్ కూడా వేయడం జరిగింది సార్. అది మీ పర్మిషన్ తో ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కి నేను పంపిస్తాను సార్. నేను ఫాలో కూడా చేస్తాను సార్. అలాంగ్ విత్ మీచర్స్ కూడా నేను ఫాలో చేస్తాను సార్. ఇది కాకుండా ఇరిగేషన్ వర్క్స్ ఆల్సో హియర్ మెన్షన్ సార్. దేర్ ఆర్ టోటల్ 8 ponds సార్. ఈ 8 ponds కి డీసిల్టింగ్ కానీ, తర్వాత ఫీల్డ్ ఛానల్స్ డీసిల్టింగ్ కానీ 2.3 lakhs సార్. 2.3 crores 230 lakhs కి నరేగా కిందనే మనం వర్క్స్
శాంక్షన్ చేసుకొని పని చేయొచ్చు. సో దట్ ఇన్ నెక్స్ట్ సోయింగ్ సీజన్ సార్ మనం వాటర్ వాళ్ళకి వితౌట్ ఎనీ ఇష్యూస్ మనం ఇవ్వగలుగుతాం సార్. దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇది కాకుండా సార్ వన్ మోర్ థింగ్ ఇస్ కళాశాల అడిగారు సార్. కళాశాలకి మన నరేగా కింద ఫండ్ లేదు సార్. బట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇప్పటివరకు డిస్బర్స్మెంట్ అవ్వలేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ హెస్ టేకన్ అ డిసిజన్ టు ఇమీడియట్లీ డిస్బర్స్ ఆల్ ద లోన్స్ సార్. దిస్ హెస్ బీన్ డన్ అండర్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. రిలీజ్ లిస్ట్ లో కూడా ఆమె పేరు ఉంది, అంటే శ్రీ శాంక్షన్ సార్. బట్ కానీ విల్ ట్రై ఎవ్రీ మేజర్ ఏరియా మేజర్ టౌన్. సో మన దగ్గర ఉన్న 80 feet road we have blocked today from morning. I think DSDO or Ayush, they are not here, so they can explain. So morning 7 o'clock to 8 o'clock, or if you want 6 o'clock to 8 o'clock, we are blocking the road. Public can come there along with their other morning activities. They are encouraged to do yoga. So you yourself as a district officer and kinda style, you are free to use this facility. ఇది కాకుండా మీరు కింద స్థాయి కూడా చెప్పాలి, అంటే లేటెస్ట్ ఇది కాకుండా we are getting prepared for the next 21st event. Okay, దీని మీద I don't think there will be any doubts. Again I am saying మనం పెట్టి చేయాలి, పని చేసినట్టు చూపించాలి.